హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, ఐ మహాలక్ష్మి కొమోజు. నా ఛానల్లో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే చూడబోతున్నారు. లైక్ స్టిచ్చింగ్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చూస్తారు అప్పుడప్పుడు. సో ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ అయితే కలెక్షన్ అంతా మీకు చూపించాలి అనుకుంటున్నాను. మీరు చాలాసార్లు అడుగుతారు కదా, భీమవరంలో ద బెస్ట్ స్టోర్, కొంచెం రీజనబుల్ గా ప్రైజెస్ ఉండి ఆ ఫ్యాబ్రిక్ కలెక్షన్ బాగున్న స్టోర్స్ చూపించండి అని చెప్పి చాలాసార్లు నన్ను కమెంట్స్ లో అడిగారు. సో ఈ వీడియోలో అయితే మీకు ఆ ఫ్యాబ్రిక్ స్టోర్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అయ్యి ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం అండ్ కలెక్షన్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడే ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చానమాట. ఇది భీమవరంలో కేఎల్ఎం ఉంటుంది కదా, దాని పక్కనే సందులో ఉంటుంది. మీకు అడ్రస్ క్లియర్గా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నా. కేఎల్ఎంకి కొంచెం ఎదుర ఒక సందు ఉంటుంది. ఆ సందులోంచి చూస్తే డైరెక్ట్గా కనిపిస్తుంది మనకు బోర్డు కూడా. సో ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ స్టోర్లోకి వెళ్తున్నాను. ఇక్కడైతే చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది. దుప్పటాస్, లైనింగ్స్, ఎవ్రీథింగ్ ఒకే ప్లేస్లో దొరికేస్తాయి అనమాట. ఓవరాల్గా ఫ్యాబ్రిక్ స్టోర్ అంతా అయితే ఒక లుక్ వేసుకోండి. తర్వాత నేను డీటెయిల్గా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ గురించి చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ నేను సీక్వెన్స్ వర్క్ ఉన్న నెట్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్స్ బ్లౌజెస్కి అండ్ అలాగే డ్రెస్సెస్కి, యోక్ పార్ట్స్కి చాలా బాగుంటాయి. ఇవంతా కూడా నెట్ మీద వచ్చినాయి అనమాట. ఇలాగా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అలాగే అందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఇక్కడ ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. ఆర్గంజాలో చాలామంది ఇప్పుడు ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేసుకుంటున్నారు కదా, నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్స్ ఇస్తాను, మీరు అలా ట్రై చేయవచ్చు అవుట్ఫిట్స్ని. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇవైతే రీజనబుల్ ప్రైస్ కూడా అనిపించాయి. ఇందులోనే చాలా ప్రింట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఫ్లోరల్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ ఆర్గంజాలో వేరే మోడల్ కూడా ఉంది. అదేంటంటే ఆర్గంజా పైన సీక్వెన్స్ వచ్చిందనమాట. అండ్ అవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నేను పట్టుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. దానిపైన ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది, సెల్ఫ్ కలర్లో, అంటే ట్రాన్స్పరెంట్గా వచ్చింది అనమాట సీక్వెన్స్. ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి. నేను పట్టుకున్నది నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఇది నాకు బాగా నచ్చింది అనమాట, కలర్ కాంబినేషన్. అండ్ దీన్ని మంచి ఫ్రాక్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే నేను లెహెంగా ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఎక్కువ. వీళ్ళ దగ్గర సంక్రాంతికి వచ్చిన స్టాక్ అనమాట ఇదంతా. నేను ఇప్పుడు న్యూ మోడల్లో చూపిస్తున్నాను. మీరు మొత్తం ఓవరాల్ మోడల్స్ అన్ని చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను లెహెంగాస్లోని 1 by 1 మీకు కలర్స్తో పాటు చూపిస్తాను. ఇంకొక కలర్ ఇప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్ ట్రెండింగ్లో ఉంది, పైతానీ మోడల్ ట్రెండింగ్లో ఉంది. అలాగే లేస్ కూడా మనం విడిగా తీసేసుకో అవసరం లేకుండా విత్ లేస్ వచ్చేసింది. చాలా బాగుంది. లెహెంగాస్కి అయితే చాలా చాలా బాగుంది. మంచి కాంట్రాస్ట్ దుప్పటాస్తో లెహెంగా కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. స్టోర్కి వచ్చి విజిట్ చేసి మీరు చూడండి. ఇంకొక కలర్ నా దగ్గర ఉన్నది చూపిస్తా. ఇది పింకిష్ కలర్లో ఉంది, చాలా బాగుంది. ఇదంతా కూడా ప్రింట్ కాదు, వీవింగ్ వచ్చింది విత్ లేస్. ఇంకా కలర్స్ కావాలంటే కనుక స్టోర్ విజిట్ చేయండి. సేమ్ పైతానీ బార్డర్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇది. ఇందాక మనం చూసిన ఫ్యాబ్రిక్లో ఇక్కడ టిష్యూ వచ్చింది కదా, ఇదైతే డోలా పట్టు అనమాట. చాలా మెత్తగా ఉంది, క్యారీ చేయడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. అండ్ పైతానీలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది, విత్ లేస్ కూడా వచ్చేసింది. మనం విడిగా లేసెస్ తీసుకొని అటాచ్ చేయించుకోవడం ఇవంతా చేయవలసిన లేదు. ఇదైతే వన్ సైడ్ బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ ప్లెయిన్ వచ్చింది అనమాట. ఇలాంటివి ఏంటంటే బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొక కలర్ అనమాట పింక్. దీనికి మంచి కాంట్రాస్ట్ బార్డర్, అదే కాంట్రాస్ట్ ఓనీ వేస్తే ఇంకా బాగుంటుంది ఈ కలర్లో. ఇంకొక కలర్ లావెండర్ కలర్ అనమాట. వీడియోలో నేను ఓన్లీ 3 కలర్స్ వరకే చూపిస్తున్నాను. ఇంకా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి స్టోర్లో. మీరు వస్తే కనుక విజిట్ చేసి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. పైతానికి ఓనీ కింద కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న బార్డర్తో వచ్చింది. ఇప్పుడు ఈ లెహెంగాస్కి మనము ఇలా ఓనీ సెట్ చేసుకోవచ్చు. ఇలా కాంబినేషన్ కాంట్రాస్ట్లో సేమ్ బార్డర్ కూడా వచ్చింది, సేమ్ డిజైన్తో. ఇందులో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి స్టోర్లో. దీనికైతే నాకు ఇలా బాగా సెట్ అయింది అనిపించింది. సో ఇలా మీరు కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి కదా, యూ కెన్ కస్టమైజ్ అనమాట. ఓకే, ఈ మోడల్లోనే డోలాపట్లోని ఇది డిజైన్ వేరేగా వచ్చింది, చిన్న చిన్న బుటీస్ లాగా. కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇందులో ఒక కలర్ ఈ గ్రీన్ అనమాట, చాలా బాగుంది. విత్ లేస్ కూడా వచ్చింది. లేస్ కూడా డిఫరెంట్గా వచ్చింది ప్యాటర్న్. అండ్ డిజైన్ ప్యాటర్న్ కూడా వేరు. ఇప్పుడు దాకా మనం చూసిన డిజైన్స్లో ఇది చిన్ని బుట్ట వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇందులో ఇంకొక 2 కలర్స్ ఉన్నాయి. ఎల్లో, ఇదైతే హల్దీ అవుట్ఫిట్స్కి చాలా చాలా బాగుంటుంది. బ్రైడ్స్కి అయినా బ్రైడ్ మేడ్స్కి అయినా మంచి కాంట్రాస్ట్ రెడ్ అండ్ మెరూన్ టైప్ తీసుకుంటే ఓనీ చాలా బాగుంటుంది.
బ్యూటిఫుల్ రాణి పింక్ అనమాట. దీనికి గ్రీన్ బార్డర్ ఆర్ గ్రీన్ ఓని ఉంటే ఇంకా బాగుంటుంది. లెహెంగాస్లోనే ఇంకొక మోడల్ ప్యాటర్న్ ఇది. కలంకారీ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా, బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఆ డిజైన్లో అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ప్రింట్. ఇది కూడా వన్ సైడ్ బార్డర్ వచ్చింది అండ్ ఇంకొక సైడ్ ఇలా ప్లెయిన్ వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ ఇలా బుట్టీస్ వచ్చాయి విత్ కుందన్ వర్క్తో వచ్చింది. అండ్ డిజైన్ అయితే చూడండి. ఇందులోనే మనకి ఇంకొక కలర్ అవైలబుల్గా ఉంది, ఈ డార్క్ పర్పుల్ కలర్. చాలా బాగుంది. సో ఈ కలర్స్ 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మిగతా స్టాక్ అంతా అయిపోయిందంట. సో ఇందులో 2 కలర్స్ అయితే ఇవి. ఇదేంటంటే టిష్యూలో బార్డర్తో వచ్చింది, కుందన్ వర్క్తో వచ్చింది, మొత్తం ఆల్ ఓవర్ పికాక్ డిజైన్స్తో. ఇప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్స్ కూడా చాలామంది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, ఫ్రాక్స్ లాగా అండ్ హాఫ్ సారీస్ లాగా. దీనికి కూడా వన్ సైడ్ బార్డర్ వచ్చింది, వన్ సైడ్ ప్లెయిన్గా వచ్చింది. లెహంగాస్ కస్టమైజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఎక్స్ట్రా 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి కలర్, ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు చాలా బాగుంది, షైనీగా చాలా బాగుంది. అండ్ ఇంకొక కలర్ ఉంది, బేబీ పింక్ కలర్. ఇది కూడా టిష్యూలోనే చాలా షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. నైస్. ఇంకొక ఐటమ్ చూద్దాం. ఇది క్రష్ ఫ్యాబ్రిక్లో అనమాట. ఆల్ ఓవర్ ఇలా కట్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్. దానిపైన ఇలా ప్యారెట్స్ డిజైన్ వచ్చింది. దీనికి వన్ సైడ్ బార్డర్ వచ్చింది, వన్ సైడ్ ప్లెయిన్గా వచ్చింది. కాకపోతే ఇవి శారీస్గా కూడా చాలా బాగుంటాయి కస్టమైజ్ చేసుకుంటే. ఈ శారీస్ వస్తున్నాయి కదా, సో దీని మీద వర్క్తో వచ్చింది అనమాట ఈ ఫ్యాబ్రిక్. ఇందులో ఇంకా 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఇది లైట్ పర్పుల్ షేడ్లా ఉంది, ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి డార్క్ కలర్, చాలా బాగుంది ఇది. సో ఇవి శారీస్లో అయినా బాగుంటాయి అండ్ అలాగే డ్రెస్సెస్లో అవి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హాఫ్ శారీస్లో కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఐటమ్ సేమ్ ఇందులోని ఇంకొక డిజైన్ అనమాట. డిజైన్ ఇంచుమించు ఒకలాగే అనిపించింది, కాకపోతే కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. అండ్ వెనకాల మనకి ప్లెయిన్గా లేకుండా ఇలా కట్ వర్క్ వచ్చింది శారీస్కి అనుకుంటా. ఇంకా మనం దీనికి మనం కట్ వర్క్ చేయించుకోవాల్సి లేదు, ఇంకొక సైడ్ బార్డర్ లేదని చెప్పి ఇలా శారీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ బ్లౌజ్తో, రన్నింగ్ బ్లౌజ్తో చాలా బాగుంటుంది. ఆరెంజ్ ఇందులో ఉన్న మన డార్క్ కలర్స్ ఉన్నాయి కదా, అందులో బ్లౌజ్ తీసుకొని అయినా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కలర్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక 1 మోర్ డిజైన్ అండ్ కలర్ వచ్చేసి ఇదనమాట. ఇదైతే వైట్ బుట్టీస్ వచ్చాయి ఆల్ ఓవర్ విత్ కట్ వర్క్ వచ్చింది. ఇది కూడా బాగుంది. ఓకే, ఇది లెహంగాస్కి ఇంకొక ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నాకు ఎగ్జాక్ట్గా ఫ్యాబ్రిక్ ఐడియా లేదు కానీ చూడడానికి అయితే టిష్యూలా ఉంది, బట్ టిష్యూ కంటే ఇంకా స్మూత్గా ఉంది. దీనికి కూడా ఆల్ ఓవర్ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇందులో మనకి 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి గ్రీన్, పింక్ అండ్ అలాగే డార్క్ షేడ్. చాలా బాగుంది. ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి స్టోర్లో, మీరు విజిట్ చేస్తే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెహంగాస్కి అండ్ డ్రెస్సెస్కి కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్. చాలా బాగుంది. ఇది సాఫ్ట్ ఆర్గన్జా అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది అని ఉంటుంది కదా, ఇది అలా లేదు, చాలా మెత్తగా ఫ్లోయిగా ఉంది. హల్దీ అవుట్ఫిట్స్కి అయితే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్గా ఉంది, పింక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. శారీకి కూడా చాలా బాగుంటుంది, చాలా ఫ్లోయిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా, చాలా మెత్తగా. అండ్ ఇందులో వైట్ కూడా ఉంది. దీనికి కాంట్రాస్ట్ కలర్స్ ఇలా డిజైన్ వచ్చిందనమాట. వన్ సైడ్ బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ బార్డర్ రాలేదు, ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చాయి. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. శారీస్లో కూడా కస్టమైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే డయబుల్ కూడా, మనకు కావాల్సిన కలర్లో మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది కూడా లెహంగా ఫ్యాబ్రిక్ అనమాట. ఇదేంటంటే ఒక సైడ్ ఇలా బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ ప్లెయిన్గా వచ్చింది. ఇది ప్యూర్ డోలా పట్టు, దానిపైన థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. బార్డర్ పైన, కట్ బార్డర్ పైన. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులో ఇంకొక 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే డయబుల్ అనమాట, అంటే మనం కావాల్సిన కలర్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎల్లో కలర్లో కానీ అండ్ పింక్ కలర్లో కానీ అలా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట, డై చేయించుకుని. అండ్ ఇందులో ఇంకొక కలర్ ఈ పింక్ అనమాట. ఇది కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. లుక్ పిచ్ క్లాసీగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్యాబ్రిక్. లెహంగాస్లో ఇప్పటి వరకు కూడా క్లాత్ చూసాము. ఇదైతే చాలా బాగుంది. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, డిజైనర్ ఫ్యాబ్రిక్. అసలు దీన్ని కస్టమైజ్ చేసుకుంటే మాత్రం బ్రైడ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కలెక్షన్. చూడండి, ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, స్టోన్ వర్క్, పీకాక్స్ వచ్చి చాలా బాగుంది. ఇందులో ఇంకా 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ ఇదే, అండ్ దీంట్లో కొంచెం లైట్ కలర్ ఉంది అండ్ ఇంకొకటి ఈ కలర్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, వన్ సైడ్ బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ ఇలా ప్లెయిన్ వచ్చింది అనమాట. లెహంగాస్కి కానీ డ్రెస్సెస్కి కానీ చాలా బాగుంటుంది. శారీస్ కంటే కూడా డ్రెస్సెస్ లాగా చాలా బాగుంటుంది ఇది ఆల్ ఓవర్ వర్క్.
ఇంకొక డిజైనర్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు అందరూ స్పేస్ అంటున్నారు కదా, చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ ఫ్యాబ్రిక్. అందులోనే డిజైనర్ అన్నమాట. ఆల్ ఓవర్ ఇలా బుటీస్ వచ్చాయి కుందన్ స్టోన్ తో, అండ్ కింద అయితే బార్డర్ వచ్చింది విత్ కట్ వర్క్. చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇందులో మనకి ఇంకొక 2 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. రెండు, ఒకటి లైట్ ఎల్లో అండ్ ఇంకొకటి మస్టర్డ్ ఎల్లో. ఇది హల్దీకి అయితే చాలా బాగుంటుంది. బ్రైడ్స్ కైనా బ్రైడ్ మేడ్స్ కైనా మంచిగా హాఫ్ సారీలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ కొందరు వర్క్ వచ్చింది. డిజైన్ మీద ఎలిఫెంట్స్ లా వచ్చాయి అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది, కొత్తగా యూనిక్ గా. అండ్ ఇక్కడ కింద అయితే స్కాలప్ లాగా కట్ వర్క్ వచ్చింది. సో ఇవి స్పేస్ సిల్క్ లో 2 ఐటమ్స్ అనమాట. ఈ ఐటమ్ ఏంటంటే క్రష్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. ఆల్ ఓవర్ కూడా ఇలా వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ అండ్ అలాగే మిర్రర్ వర్క్. ఇదంతా కూడా మల్టీ కలర్ సీక్వెన్స్ ఉంటుంది కదా, అలా వచ్చిందనమాట. నైట్ టైమ్ పార్టీస్కి, సంగీత్ ఈవెంట్స్కి అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. సీక్వెన్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా సంగీత్ పార్టీస్, నైట్ పార్టీస్కి. ఇందులో ఒక కలర్ ఇది అండ్ ఇంకొక కలర్ అయితే ఇదనమాట. ఇది కూడా చాలా బాగుంది, డార్క్ కలర్. దీనికి కూడా సేమ్ డిజైన్ విత్ కట్ వర్క్ వచ్చింది, స్కాలప్ లాగా చాలా లాంగ్ వచ్చింది. ఇది మంచి డిజైనర్ వేర్ డ్రెస్సెస్కి అయితే బాగుంటుంది ఫ్యాబ్రిక్. సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం. డిజైనర్ ఫ్యాబ్రిక్స్లో ఇంకొక కలెక్షన్ అనమాట. ఇదే న్యూగా వచ్చిన స్టాక్ వీళ్ళ దగ్గర. ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ స్టాక్ అనమాట. ఇందులో కూడా చాలా కలర్స్ వచ్చినాయి. ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇవంతా కూడా రియల్ కర్దానా బీడ్స్, గొట్టాలు అంటారు కదా, అవి యూజ్ చేసిన వర్క్ అనమాట. ఇందులో మనకి ఇంకా కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఇందులో 3 చూపిస్తున్నా. ఇంకో కలర్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ కలర్ ఉంది. బ్రైడ్స్కి ముహూర్తం బ్లౌజెస్కి వాటికి ఇదైతే చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, సీక్వెన్స్ వర్క్ లాగా. డిజైనర్ ఫ్యాబ్రిక్ అంటే ఇది అంత బాగుంది. చినాన్లో బాందిని ప్రింట్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. డిజైనర్ బ్లౌజెస్కి కానీ అండ్ అలాగే డ్రెస్సెస్కి కానీ శారీస్లో అయినా కానీ చాలా బాగుంటుంది. చినాన్ అనమాట ఇది, ప్యూర్. అండ్ దీనిపైన బాందిని డిజైన్, అలాగే వర్క్ విత్ కర్దానా బీడ్స్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ దీంట్లో మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఇంకొక కలర్ అయితే ఇది వైలెట్ అనమాట, నా ఫేవరెట్ కాబట్టి తీసి చూపిస్తాను అనమాట. ఇక్కడ చాలా బాగుంది క్లాత్. ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్లోయింగ్ ఉంది, హెవీగా లేదనమాట. డ్రెస్సెస్ కానీ శారీస్గా కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. కొంచెం హెవీగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. సో యా, చినాన్లోని పొజిషన్ ప్రింట్ చినాన్ అంట, చాలా బాగుంది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇందులోని ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ అలాగే కలర్స్ కూడా ఉన్నాయి. ఇది వేరే డిజైన్ అండ్ వేరే కలర్ కూడా. సో ఇది కూడా బాగుంది. ఈ లావెండర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదా ఈ కలర్. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ కూడా ఉంది. ఇది కూడా డ్రెస్సెస్ కానీ శారీస్కి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. ఫ్రాక్స్లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, డిజైనర్ ఐటెంలోని ఇంకొక ఫ్యాబ్రిక్ అనమాట. ఇదైతే శారీస్కే బాగుంటుంది, లెహెంగాస్కి ఇంత చిన్న బార్డర్ సెట్ అవ్వదు. అండ్ అలాగే ఓనీ కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది, ఓనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఆల్ ఓవర్ కట్ వర్క్ వచ్చింది, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది కాబట్టి శారీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కలెక్షన్. అండ్ ఇందులో మనకి ఎక్స్ట్రా 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొకటి మంచి పిస్తా గ్రీన్ కలర్, ఇక్కడ చాలా బాగుంది. దీన్ని శారీస్ లాగా బాగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక కలర్ వచ్చేసి యాష్ కలర్, చాలా చాలా క్లాసీ లుక్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్. ఆల్ ఓవర్ ఇలా మొత్తం కట్ వర్క్ వచ్చింది. శారీస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ సీక్వెన్స్ విత్ కర్దానా బీడ్స్ వర్క్ వచ్చింది. ఇందులో ఇంకా మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ 3 కలర్స్ కూడా అక్కడ చూపించాలి. ఆ 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నా దగ్గర ఇంకో 3 కలర్స్ ఉన్నాయి. ఈ బ్లూ కలర్ అండ్ అలాగే పింక్ కలర్, చాలా బాగున్నాయి కలర్స్. ఇవి బ్లౌజెస్కి చాలా బాగుంటాయి. ప్లెయిన్గా కాకుండా డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే డాలర్ సిల్క్లో వచ్చింది అండ్ ఇదైతే హాఫ్ సారీస్కి చాలా బాగుంటుంది. బ్లాక్లో అండ్ అలాగే ఇందులో ఇంకొక 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. కిందంతా కూడా ఇలా కలంకారీ డిజైన్లా వచ్చింది, పైన అంతా కూడా ఇలా బుట్టీస్ వచ్చాయి. ఇందులో ఉన్న 2 కలర్స్ ఇవి. సో ఇప్పటి వరకు నేను చూపించిన లెహెంగా ఐటమ్ అంతటికి కూడా ఇక్కడే మనము దుప్పటాస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి దుప్పటాస్లో. కట్ వర్క్ బోర్డర్స్ ఉన్నవి అండ్ అలాగే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు.
వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చాలా మట్టికి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ మాత్రమే చూపించాను. అవి కాకుండా స్టోర్లో ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కనుక ఇప్పుడు మనం బ్లౌజెస్కి యూజ్ చేస్తాం కదా, బనారస్ అండ్ అలాగే వెల్వెట్, ఇలా కాటన్ ఫ్యాబ్రిక్స్, రేయాన్ ఫ్యాబ్రిక్స్, ఇలా చాలా ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గరే జార్జెట్, ప్లెయిన్ శారీస్ అన్నీ దొరికేస్తాయి. ఇవన్నీ కూడా డిజైనర్ ఐటమే. ప్లెయిన్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. అండ్ పట్టులో కూడా మనకి హాఫ్ పట్టు కావాలన్నా, ప్యూర్ పట్టు కావాలన్నా, అండ్ అలాగే పైపింగ్ వేసుకోవడానికి మనకి ఈ టిష్యూ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటాం కదా, అవి కూడా ఉంటాయి. అండ్ నెట్ ఫ్యాబ్రిక్స్కి కావాల్సిన సాటిన్ లైనింగ్ కానీ, క్రేప్ లైనింగ్ కానీ మొత్తం అన్నీ ఒకటే చోట దొరికేస్తాయి అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్స్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. మనకి ఎక్కడ దొరకని రేర్ కలర్స్ కూడా ఒకటే ప్లేస్లో దొరికేస్తాయి. అండ్ క్రేప్ లైనింగ్ కావాలన్నా, ఆర్గాన్జా కావాలన్నా, అండ్ ప్లెయిన్ శారీస్, అండ్ డిఫరెంట్ జార్జెట్లోనే డిఫరెంట్ శారీస్ వస్తాయి కదా, అవి కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే లేసెస్ కూడా దొరుకుతున్నాయి. కట్ వర్క్ లేసెస్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. హ్యాంగింగ్స్, కట్ వర్క్ లేసెస్, బీడ్స్, అలా ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు కట్ వర్క్ లేసెస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇలా స్టోన్ ఐటమ్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. స్టోన్ కట్ వర్క్ లేసెస్ కూడా ఉన్నాయి. నేనైతే ఆల్రెడీ ఇక్కడ షాపింగ్ చేసిన వీడియోస్ మీరు చూస్తుంటే కనుక మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. నేను చాలాసార్లు ఇక్కడ షాపింగ్ చేశాను. ఈ షాప్లో ఏంటంటే బార్గెనింగ్కి కొంచెం స్కోప్ ఉంటుంది. అండ్ ప్రైసెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. సో తప్పకుండా స్టోర్ని అయితే విజిట్ చేయండి. స్టోర్కి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కనుక డూ చెక్అవుట్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.